హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎంబీ క్లాసెస్. మనము సైకాలజీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ చెప్పుకుంటున్నాం కదా. సో టుడే టాపిక్ ఈజ్ గతి శాస్త్రము. లాస్ట్ వీడియో టాపిక్ ఏంటి? శుద్ధ గతిక శాస్త్రము. సో టుడే టాపిక్ గతి శాస్త్రము. లెట్స్ స్టార్ట్. బల ప్రభావంతో వస్తువు చలనాన్ని తెలిపే శాస్త్రం ఏమంటారు? గతి శాస్త్రం. చలనంలో ఉన్నటువంటి కణంపై ప్రతి బిందువు వద్ద లంబ దిశలో ప్రయోగించిన బలాన్ని ఏమంటారు? అభిలంబ దిశ. సమవృత్తాకార చలనంలో ఉన్న కణం వేగ దిశ అవిచ్ఛిన్నంగా మారుతుండడం వలన వృత్త కేంద్రం వైపుకి ఏర్పడే త్వరణాన్ని ఏమంటారు? అభికేంద్ర త్వరణం. రేఖీయ మార్గంలో చెలించే కణాన్ని వృత్తాకార మార్గంలో చెలించేలా చేసే బలాన్ని ఏమంటారు? అభికేంద్ర బలం. కేంద్రకం నుంచి దూరంగా నెట్టివేయడానికి కావలసిన బలమే అపకేంద్ర బలం. పలాయన వేగం 11 km/s. ఎక్కువ ద్రవ్యరాశి ఉన్న వస్తువులు కేంద్రానికి ఎక్కువ వ్యాసార్థంతో తిరుగుతాయి అనేది ఏ సూత్రం? అపకేంద్ర యంత్రం పనిచేసే సూత్రం. అధిక ద్రవ్యరాశి ఉన్న వస్తువు చుట్టూ పరిభ్రమిస్తున్నటువంటి మరో వస్తువుని ఏమంటారు? ఉపగ్రహం. సమాన కాల వ్యవధులలో ఒకే పథాన్ని పునశ్చరించే ఏ చలనాన్ని అయినా ఏమంటారు? ఆవర్తన చలనము. ఆవర్తన చలనంలోని వస్తువు ఒకే పథంలో ముందుకి వెనక్కి కదులుతుంటే దాని చలనాన్ని ఏమంటారు? డోలయామాన చలనము లేదా హరాత్మక చలనము. డోలయామాన చలనంలో ఉన్నటువంటి వస్తువు ఎక్కడ నిశ్చల స్థితిలో ఉంటుంది? సమతా స్థితి లేదా విరామ స్థితిలో నిశ్చల స్థితిలో ఉంటుంది. సరళ హరాత్మక చలనంలో వస్తువు త్వరణం ఎల్లప్పుడూ దేని వైపు ఉంటుంది? సరళ హరాత్మక చలనంలో వస్తువు త్వరణము మధ్యమ స్థానం వైపు ఉంటుంది. 100 సెంటీమీటర్ల పొడవున్న సామాన్య లోలక ఆవర్తన కాలం 2 సెకండ్లు. స్థానాంతర చలనాన్ని ఏ విధంగా పిలుస్తారు? రేఖీయ చలనము. స్వేచ్ఛగా కింద పడుతున్నటువంటి రాయి చలనము స్థానాంతర చలనము. వస్తువు కేంద్రం నుంచి నిర్ణీత దూరంలో కేంద్రం చుట్టూ పదే తిరిగితే చలనము భ్రమణ చలనము. గడియారంలో తిరిగే ముళ్ళు చలనము దేనికి ఉదాహరణ? ఆవర్తన చలనము. సైకిల్ తొక్కే వ్యక్తి చేసే చలనము క్రమరహిత చలనము. వస్తువులపై బల ప్రభావాన్ని గురించి వివరించేది యాంత్రిక శాస్త్రం. బలానికి వస్తువుల చలనానికి మధ్య సంబంధాన్ని అధ్యయనం చేసింది సర్ ఐజాక్ న్యూటన్. ద్రవ్యరాశి, బలం అనే పదాలకు శాస్త్రీయ నిర్వచనాన్ని అందించింది సర్ ఐజాక్ న్యూటన్. వస్తువును తాకుతూ దానిపై ప్రయోగించే బలమే యాంత్రిక బలం. సూర్యునికి ఇతర గ్రహాలకు మధ్య ఉన్న బలం గురుత్వాకర్షణ బలం. న్యూటన్ మొదటి గమన నియమం వస్తువులకు ఉన్నటువంటి ఏ ధర్మాన్ని వివరిస్తుంది? జడత్వము. కేరమ్స్ బోర్డులో స్ట్రైకర్తో గట్టిగా అడుగున ఉన్నటువంటి కాయిన్ను కొడితే అది మాత్రమే బయటకు రావడానికి కారణం స్థిర జడత్వం వల్ల మిగిలిన కాయిన్లు అదే విధంగా ఉంటాయి. బస్సులో నిలబడి ఉన్న వ్యక్తి బస్సు హఠాత్తుగా ఎక్కువ వేగంతో కదిలినప్పుడు వెనక్కి పడిపోవడానికి కారణం నిశ్చల స్థితికి చెందిన జడత్వం. ఓ వస్తువు స్థిర వేగంతో రుజుమార్గంలో వెళ్తుండగా అదే దిశలో బాహ్య బలం కలగచేస్తే దాని వేగ పరిమాణము పెరుగుతుంది. ఈ బలాన్ని ఏమంటారు? త్వరణ బలం. వస్తువుల చలనాన్ని వ్యతిరేకించే బలం ఘర్షణ బలం. సైకిళ్లకు, యంత్రాలకు, వాహనాలకు నూనె, గ్రీస్ పూయడానికి కారణం ఘర్షణ బలాన్ని తగ్గించడానికి. నెక్స్ట్ బిట్. వస్తువుల ద్రవ్యరాశి, వాటి వేగాల లబ్ధమే ద్రవ్యవేగము. ద్రవ్యవేగానికి ఈఏ పద్ధతిలో ప్రమాణాలు గ్రామ్ సెంటీమీటర్/సెకండ్. బలానికి సమీకరణాన్ని ఏ నియమం ద్వారా ఉత్పాదించవచ్చు? న్యూటన్ రెండవ గమన నియమము. బలానికి సమీకరణాన్ని ఏ నియమం ద్వారా ఉత్పాదించవచ్చు? న్యూటన్ రెండవ గమన నియమము. బలానికి ప్రమాణమైనటువంటి న్యూటన్ అంటే కిలోగ్రామ్ మీటర్/సెకండ్ స్క్వేర్. బరువు ద్రవ్యరాశికి ఉన్న ముఖ్యమైన తేడా బరువు విశ్వంలో ఎక్కడైనా ప్రదేశాన్ని బట్టి మారుతుంది. ద్రవ్యరాశి స్థిరము. లిఫ్ట్లో మనం పై అంతస్తు నుంచి కిందకు వస్తున్నప్పుడు బరువును కోల్పోతున్నట్లు భావిస్తాం. ఎందుకు? మన బలం గురుత్వాకర్షణ బలం వైపు పనిచేస్తుంది కాబట్టి బరువు తగ్గుతుంది.
సో న్యూటన్ 3వ గమన సూత్రాన్ని విస్తరించండి. ప్రతిచర్యకు దానికి సమానంగా వ్యతిరేకంగా ప్రతిచర్య ఉంటుంది. నేలపై నడవడం, గోడకు మేకు కొట్టడం, మనిషి నీటిపై ఈదడం, తుపాకీ పేల్చడంలో ఇమిడి ఉన్న సూత్రమే న్యూటన్ 3వ గమన నియమం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.